మీ గ్రామీణ వాతావరణంలో మూఢ విశ్వాసాలు బాగా ఉంటాయి. ఏవై ఏవైనా మూఢ విశ్వాసాల వల్ల మీరు ఇబ్బంది పడడం జరిగిందా? వాటిని ఎదుర్కోవడం జరిగిందా? అటువంటి సంఘటన ఏమైనా ఉంటే చెప్పండి. గ్రామాలలో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. హ్మ్. అందులో ముఖ్యమైనది క్రూరమైన నమ్మకం ఒకటి ఉంటుంది. గ్రామాలలో మహిషమ్మని చేయడం అని. మైషం. గ్రామం మధ్యలో మహిషమ్మ దేవాలయం ఉంటుంది. ఆ, ఆమెకు దున్నపోతులను బలిస్తారు. ఆ, ఆహా, దున్నపోతులను ఊర్లలో మహిషమ్మ అంటే దున్నపోతు కదా, అందుకే మహిషమ్మ. ఆ, ఆ మహిషాన్ని వదిలేస్తారా అలాంటి చిన్నప్పుడే ఒక మగ మగ బర్రె దూడను దున్నపోతు. దున్నపోతు అయితే పెరిగినాక ఆ, దాన్ని ఊరుకు వదిలేస్తారు అనమాట దేవుని కొరకని. అది ఎవరి చేనులో పడినా ఎవరు దాన్ని దూరం పంపించకూడదు. ఆ, అది ఏ చేను అయినా సరే ఎక్కడైనా సరే ఆ, అది బాగా దానికి వ్యవసాయం పని కూడా చేయించదు దాంతో. ఆహా, అది బాగా బాగా మేస్తుంది. దానికి ఏం పనిబాటు ఏమి ఉండదు. పెరిగి పెద్దగా బాగా బలుస్తుంది. బాగా బలుపుకి వచ్చిన తర్వాత దాన్ని బలి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు మహిషమ్మ దేవాలయం. అలాంటివి ఒక 5-10 దూడలను బర్రె దూడలను పెంచి పెద్దగా చేసి 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి పశుబలి చేస్తుంటారు అన్నమాట. ఆ, అయితే మా గ్రామంలో నేను సుమారుగా అప్పుడు 15-16 సంవత్సరాలు వయసున్నాను బహుశా. నేను అప్పటికి దయానంద ఉపదేశక మహావిద్యాలయంలో గురువు గారి దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తున్నాను. చేస్తూ ఒక రోజు సెలవులలో ఇంటికి వచ్చాను. ఉమ్, మా గ్రామంలో అదే రోజు 2 రోజులు అట్లా పశుబలి జరగబోతుంది. ఆహా, జరగబోతుంటే నేను ఎవరైతే పశుబలి చేస్తున్నారో గ్రామ సర్పంచ్కి నేను చెప్పిన, ఇది పశుబలి నేరము, అందులో తప్పండి, ఇది నేను పోలీస్ స్టేషన్కు దరఖాస్తు ఇస్తా అని చెబితే వాళ్ళంతా మాట్లాడి మా అమ్మ దగ్గరకు వచ్చి చాలా భయపెట్టించారు. హరిజనులు వీళ్ళంతా చాలా క్రూరంగా ఉంటారు, బర్రె దూడలను వదిలేసి ఆ అబ్బాయినే బలిచ్చే పరిస్థితి వస్తుంది, కాబట్టి మీరు నచ్చజెప్పండి అని చెప్పి ఇక మా అమ్మ చాలా ప్రాధేయపడింది. ఆ రోజు నన్ను ఊరిలోంచి తీసుకెళ్ళింది బయటికి. ఇక వాళ్ళు పశుబలి చేశారు. చేశారు. పశుబలి చేశారు ఊళ్ళో. నేను ఆ రోజు నేను అడ్డుకోలేకపోయినా. అంటే అప్పుడు మీ వయసు తక్కువ ఉందనుకో. 16-17 ఏళ్ళ వయసు. ఆహా, అప్పుడు నేను బాగా ఎదిరించినాను, వ్యతిరేకించాను. ఆ, తర్వాత మళ్ళా ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఆ, తాండూరు దగ్గర ఒకటి నవల్గా అనే గ్రామం, మా భార్య వాళ్ళ అమ్మమ్మల ఊరు. ఆహా, అక్కడ కూడా ఇది విధంగా పశుబలి చేయడానికి 15 దున్నపోతులతో పశుబలి చేసే విషయం నాకు తెలిసింది. ఆహా, తెలిసి ఆ పండుగకు మా భార్యను కూడా ఆహ్వానించాను. అందరు చుట్టాలను పిలుచుకుంటారు పశుబలి చేసేటప్పుడు, ఆడపిల్లలను వాళ్ళ పిల్లలను అందరినీ. ఆ, అట్లా మా భార్య కూడా నన్ను కూడా తీసుకెళ్తే ఊరెళ్ళి చూస్తే పశుబలి. అంటే నేనేం చేశాను, చక్కగా తాండూరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే, పోలీస్ స్టేషన్లో ఇవ్వకండి, అది దరఖాస్తుని బట్టి ఎవరు ఏందనేది తెలుస్తుంది, మీరు టెలిగ్రామ్ ఇవ్వండి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అని చెప్పారు. నేను తాండూరు వేరే టెలిగ్రామ్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా పలానా గ్రామంలో బలి జరుగుతుంది అని నేను టెలిగ్రామ్ ఇచ్చిన, నా పేరు వేరే మార్చి ఇచ్చి. నేను ఒక 10-12 కిలోమీటర్లు ఉంటుంది తాండూరు నుండి నవల్గా అనే గ్రామం. అటు నుండి టెలిగ్రామ్ ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళేసరికల్లా మొత్తం పోలీసులు వచ్చేసి ఆ దున్నపోతులను రౌండ్ ఆఫ్ చేసి కట్టేసిండ్రు వాటిని. ఆ గ్రామంలో ఆపేశారు. ఆ గ్రామంలో ప్రతాప్ రెడ్డి అని పెద్ద ఆయన, వాళ్ళ ఇంటి ముంగల్నే పెద్ద దేవాలయం, ఆయననే ఊరికి పెద్ద. ఇక ఆయనకు బాగా ఎవరు చెప్పారు మీకు అట్లా ఇట్లా అంటే, మీ గ్రామం వాళ్ళే చెప్పారు, మీ వాళ్ళే అని అంటే, అప్పుడు ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు, పశు ఈ యొక్క దరఖాస్తు ఇచ్చిన వాడు దొరకాలి, అమ్మకు బలి ఇవ్వాలి, అంతవరకు నేను గుడి తలిపేది అని చెప్పేసి తాళం వేసాడు. అంత దుర్మార్గం. అయితే మేము ఎక్కడే ఉన్నాను, నేను అన్ని గమనిస్తున్నాను. నాకు భయమే కలిగింది. ఒకవేళ నేనని తెలిస్తే చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. మా భార్య వాళ్ళ మేనమామ ఊరు కూడా అదే అక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి సరిగ్గా 12 గంటల రాత్రికి మల విసర్జనకని లోటులో నీళ్లు తీసుకొని ఊరు దాటుతూ ఉంటే ఆ ఊరు గస్తీ కాస్తుంటారు. పశుబలి జరిగినాడు ఎవరిని కొత్త వాళ్ళని రానియరు, పాత వాళ్ళను పోనివ్వరు ఊరు దాటి. అయితే
నేను లోట పట్టుకొని పోతున్నాను కాబట్టి నన్ను ఏమనలేదు. ఊరు దాటాను. దాటిన తర్వాత మెయిన్ రోడ్ వచ్చింది. అటు నుండి పొలంలోకి వెళ్ళి పడే. అంటే రోడ్డు మీద వెళ్తే ఆ లైట్లకు కనిపిస్తుంటాం. ఇంత రాత్రి ఎవరు ఎక్కడ పోతున్నాం అని అడుగుతారు కదా అని చెప్పేసి రోడ్డుకు కాస్త లోపలికి పొలాల్లోంచి పడి మా భార్య వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది తెల్లారేసరికి. ఇంత పొద్దుగాల ఎట్లా వచ్చినావు, ఏడుకి వచ్చినావు అని అంటారు. అట్లా వచ్చినా అని చెప్పిన తర్వాత అది చాలా పెద్ద ఎత్తున ఆగిపోయింది పశుబలి. ఆగిపోయింది. మా భార్యకు మాత్రం నేను చెప్పిన ఇది ఆపింది నేనే అని. చెప్పడం వల్ల ఆమె భయపడింది. ఆమె భయపడి వాళ్ళ మామకి ఎవరికి చెప్పలేదు. ఇక భయంతో ఆమె హైదరాబాద్కి వచ్చేసింది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో కొంతకాలం రహస్యంగా ఉన్నా. అక్కడ నుండి దయానంద భవన్కి వచ్చిన. అక్కడ నుండి మళ్ళీ మా భార్య వచ్చేసి ఇది ఎన్నటికున్నా బయటపడుతుంది, మా వాళ్ళకు ముప్పు, దీనివల్ల నీకు కూడా ప్రాణాపాయం ఉంటుంది అని చెప్పేసి బలవంతం చేస్తే మళ్ళీ వికారాబాద్ వెళ్ళి అక్కడ అప్పుడు డిఎస్పి అనమాట వారితో మాట్లాడి నేను ఏదైతే పోలీస్ స్టేషన్లో అవి చెప్పినో అవన్నీ నా పేరు ఎక్కడ బయట రాకుండా ఆయన అన్నీ కట్టుదిట్టాలు చేశాను. ఆ తర్వాత ఇంకేం బయట పడలేదు. అంటే ఆ బలి ఆగిపోయింది ఊర్లో. అంటే తర్వాత మళ్ళీ అసలు ఇక జరగలేదు. ఇక పశుబలి ఆగిపోయింది. అదే మళ్ళొచ్చి ఆదివారం నాడు పక్కనే ఇంకొక గ్రామం ఉంది, బషీరాబాద్ మండలంలో దామరగిద్ద అంటారు దాన్ని. అక్కడ పశుబలి జరుగుతుందని నేను మహబూబ్నగర్లో బస్ ఎక్కి వస్తుంటే అందులో మాట్లాడుకుంటారు, ఫలానా గ్రామంలో పశుబలి ఆగిపోయిందంట. ఇప్పుడు మా గ్రామంలో మాత్రం ఆగదు, ఎస్ఐ గారే స్వయంగా రాసి పెట్టిన అనమాట, ఎవరు అడ్డుకోకూడదు అని చెప్పేసి. మా దగ్గర అమ్మ సత్యం చాలా ఉంది, ఎవరన్నా అడ్డుకుంటే మాత్రం వాళ్ళనే లేపేస్తారు, బలిస్తారు అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుని నేను విన్నా, ఓహో మొదటిది దగ్గరే 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, ఇక్కడ ఆగిపోతుంది ఎట్లా, అక్కడ ఆగదు ఎట్లా అని వాళ్ళ లోపల కసి పెరుగుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ తాండూరు వెళ్ళి మళ్ళీ వికారాబాద్ డిఎస్పి గారికి టెలిగ్రాములు ఇచ్చేసి ఆ గ్రామంలో కూడా పశుబలి నాపి నేను స్వయంగా మళ్ళీ ఆ గ్రామానికి పోయినా, సైకిల్ తీసుకొని పోతే అమ్మవారు వేప కొమ్మలు తెప్పించుకొని ఊగుతూ మనోరుడే రా, మన కాపులేరా, ఇక్కడే ఉన్నారా అని ఊగుతుంది. ఇక బర్లనన్నింటినీ పోలీసు వాళ్ళు తీసుకొని పోయిండు దున్నపోతులను. అక్కడ కూడా ఆగిపోవడం జరిగింది. ఈ విధంగా గ్రామాల్లో ఉండే మూఢనమ్మకాల్లో చాలా బలమైనది, బలీయమైనటువంటిది పశుబలి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటారా? తర్వాత మళ్ళీ ప్రారంభమైందని తెలిసింది. ఇప్పుడు అంటే ఎప్పుడు జరిగినా అడ్డుకునే వాళ్ళు ఉంటే గ్రామాల్లో చైతన్యం వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ పశుబలిని ఏం చేస్తారంటే వాటిని బాగా బలిసి ఉంటాయి దున్నపోతులు, పట్టుకొచ్చి కోస్తే అవి ఇనవు. దాన్ని ఊరు చుట్టూ ఊర్లో తిప్పుతూ కొడతారు, బాగా కొట్టి శాడిజం బాగా హింసిస్తారు వాటిని. అది బలహీనం అయిపోతుంది. అంతకాలమేమో స్వేచ్ఛగా తిరిగి బాగా తింటుంది. ఎప్పుడైతే బలి ఇవ్వాలనుకున్నారో అది దాన్ని పట్టి పడేయాలంటే అది 10 మందినైనా దులిపేస్తుంది. కాబట్టి దాన్ని బాగా మెత్తగా కొట్టి హింసిస్తారు. హింసించిన తర్వాత అది బలహీన పడుతుంది. అప్పుడు దాన్ని పడేసి గొడ్డన్లతో నరుకుతారు. పెద్ద తలకాయ ఉంటుంది దున్నపోతుకు, గొడ్డన్లతో నరుకుతే అది చాలా క్రూరంగా ఉంటుంది అనమాట. అందులో బహిరంగంగా అందరూ చూడగా అది ఒక వినోదం, హింస వాళ్ళకు ఒక వినోదం అనమాట. చాలా భయంకరంగా ఉంటుంది. బహిరంగంగా హింస జరగకూడదు. మరి హింస ఆ మాంసాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే పనికిరాని తోలు, తొట్ర, బొక్కలు, గిక్కలన్నీ ఊరు చుట్టూ చల్లి మంచి మాంసాన్ని అంతా హరిజనులు వండుకొని తింటారు. ఇప్పటికీ జరుగుతుంది. హరిజనులు ఖచ్చితంగా దాన్ని తింటారు. ఇక ఎక్కువ కులస్తులు అంటే బీసీలు, ఓసీలు ఉంటారు కదా, వాళ్ళు మేకలను, గొర్రెలను కోసుకొని వాళ్ళు తింటారు. ఈ ఎస్సీలు, ఎస్టీలు మాత్రము, ఎస్టీలు కాదు కానీ ఎస్సీలు మాంసాన్ని వండుకొని ఇప్పుడు లేదనుకుంటా, ఉంది గ్రామాలలో చాలా దున్నపోతులు. ఇప్పటికి కూడా బయటపడదు, పేపర్లు న్యూస్ లాగా రాదు. అవి చాలా కట్టుదిట్టంగా చేస్తారు, భయంకరంగా ఉంటుంది. సదాచారం వదులుకుంటారు తప్ప మూఢాచారాలు మాత్రం సదాచారాలను వదులుకొని కాదు, సహజంగానే వాళ్ళకి లోపల ఉండదు. ప్రయత్నము మంచిదానికి ఉండదు, చెడుదానికి ఉండదు. అది నేర్చుకుంటూ వచ్చేది కదా సదాచారము. ఇది నేర్వకుండానే వచ్చేస్తుంది కాబట్టి అది దాని మీద మూఢనమ్మకానికి బలం ఎక్కువ.
మూర్ఖునికి బలం ఎక్కువ, మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అంటారు. అవును, సామెత ఉంది. చెడుకు వాసన ఎక్కువ ఉంటుంది. కాబట్టి దురాచారులకు అందుకే రాక్షసులను బలంగా చూపిస్తుంటారు, దేవతలను అందంగా చూపిస్తుంటారు, సన్నగా అందంగా ఉంటారు. చూపిస్తారు.